మనశంకర వరప్రసాద్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ట్రైలర్లో కొత్తదనం ఏమీ లేదు. అనిల్ రావిపూడి అన్ని పాత సినిమాలు రోటి పచ్చడి లెక్కనే ఉన్నాయి. రోటి పచ్చడి ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ అదే రోటి పచ్చడి కంటిన్యూగా తింటే బాగోదు. అదేవిధంగా అనిల్ రావిపూడి మూవీలు కూడా అలాగే ఉంటాయి. F1, F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, పటాస్ ఇలాంటి సినిమాలు తీశాడు. సంక్రాంతికి వస్తున్నాం బాగానే ఆడింది. ఎందుకు? ప్రేక్షకులు దైవం వల్ల, ప్రేక్షకులు అప్పట్లో నచ్చడం వల్ల ఆడింది. కానీ వాస్తవానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా ఏమీ లేదు. అలాంటిది ఇప్పుడు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అంటూ వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మరి చిరంజీవి అంటే మామూలుగా ఉంటుందా? ఆయన ఒకప్పటి సినిమాలు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి చిరంజీవి మూవీస్ అంటే మనకి అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. మరి ఏం చేశాడు అనిల్ రావిపూడి? అదే నయనతారను పెట్టి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వచ్చే విధంగా చేశాడు. అదేమైనా బాగుందా అంటే అస్సలు బాగోలేదు. ఎందుకంటే అసలు నయనతార షూట్ కాలేదు. ఈ సినిమాలో త్రిష కానీ ఇంకొక హీరో అయినా కానీ బాగుండేది, స్నేహ కానీ ఇలాంటి వాళ్ళని పెడితే బాగుండేది అనిపించింది ఫస్ట్ టైం. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ వచ్చాయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. వీళ్ళు ఏజెంట్లుగా పనిచేస్తారు అన్నట్టు చూపిస్తున్నారు. మరి అందులో ఒక క్రైమ్ థ్రిల్లర్, క్రైమ్ని పట్టుకోవడం కానీ ఇలాంటి వేరియేషన్లో ఉండే అవకాశం ఉంది. నాగార్జున కూడా ఇందులో ఇంకా నెక్స్ట్ మూవీస్లో కూడా మనకి అనిల్ రావిపూడి నాగార్జున కూడా చేస్తున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ నాగార్జునతోటి హలో బ్రదర్ లాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది. ఏదేమైనా చిరంజీవిని పెట్టుకొని ఇలాంటి కాన్సెప్ట్ అంటే కొంచెం ఎబ్బెట్టిగానే ఉంది. అందులోనూ పాటలు కూడా అంతగా సింక్ అవ్వట్లేదు. మనకి బీమ్స్ సిసిలియరు బాగానే అంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిండు. అదేవిధంగా మన బలగం సినిమాకి కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. కానీ ఈ సినిమా పాటలు అయితే బాగోలేదు, 100% బాగలేదు. మీకు సినిమా ఎవరైతే ట్రైలర్ చూసారో వాళ్ళకి సినిమా ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.